యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాము. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. మరొక పర్యాయము శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, అనగా నేను చెప్తున్న మాటలు మీరు వింటున్నప్పుడు మిమ్మల్ని కలుసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. మీరు వింటున్నట్టుగా నేను భావిస్తున్నాను కనుక మిమ్మల్ని కలుసుకున్న అనుభవం ఇది. మిమ్మల్ని పరోక్షంగా ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. టీవీ సెట్ల ద్వారా కొంతమంది ఈ కార్యక్రమాలు చూస్తున్నారు, వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారు ఉన్నారు. టీవీ ద్వారా అంటే కామెంట్స్ చేసే అవకాశం లేదు కనుక యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారు కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ రాయండి. దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అపోస్తలుల కార్యములో ఇలా ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే రాసి పంపించినట్టయితే కనీసం ఒక 60-70 క్వశ్చన్స్ కానీ వచ్చినట్లయితే వాటిని మనం ఏరుకొని ఇంచుమించు ఒక 4 లేకపోతే 5 ఎపిసోడ్లో అపోస్తలుల కార్యములు, లేకపోతే 5 అవసరాన్ని బట్టి ఇంకా కొన్ని ఎక్కువ కూడా ఆ ఎపిసోడ్లో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అవసరమైతే వేరే డివిజన్లో ఎవరైనా కూర్చోబెట్టుకుని అపోస్తలుల కార్యముల్లోంచి మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మీ దగ్గర నుంచి ప్రశ్నలు మీరు పంపించాల్సిందిగా, మీ ప్రశ్నలు, మీ ఓన్ క్వశ్చన్స్ మీరు ధ్యానిస్తున్నప్పుడు మీ మనసులో స్ట్రైక్ అయినటువంటి ప్రశ్నలు ఇవి మీరు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఎలా పంపించాలని మీరు అడుగుతారేమో. ఇందాక నేను చెప్పినట్టుగా యూట్యూబ్లో ఆ స్పేస్, కామెంట్స్ కోసం స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కామెంట్ చేయొచ్చు. అంతేకాకుండా GFIHMI 2015 GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం. ఆ పేరు ఇంగ్లీషు, దాంట్లో షార్ట్గా 3 లెటర్స్ తీసుకున్నాం. GFIHMI 2015 అనేటువంటి ఆ ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ పెట్టచ్చు. లేదంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ పేజీలో మెసేజ్ పెట్టచ్చు. లేదంటే సంతోష్ నెల్లూరు అనే నా పర్సనల్ ఫేస్బుక్ ఐడి ఉంది, దానికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు. తద్వారా నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు దానికి దాంట్లోంచి కనెక్ట్ అయిన మెసెంజర్ ద్వారా మీరు నాకు మెసేజ్ పెట్టచ్చు. వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టచ్చు, SMS ద్వారా మెసేజ్ పెట్టచ్చు, వాయిస్ రికార్డ్ చేసి మీరు మెసేజ్ పెట్టవచ్చు. ఇలా వేరు వేరు రూపాల్లో మీ క్వశ్చన్స్ మీరు పంపించవచ్చు. ఇన్స్టాలో కూడా మీరు మెసేజ్ పెట్టవచ్చు. వాటిని ఇన్స్టా నేను పెద్దగా వాడను, ఎక్కువ ఫేస్బుక్, వాట్సాప్ వాడుతుంటాను కనుక నా వాట్సాప్ 2 నంబర్లు ఇక్కడ ఉన్నాయి. 7036443613 అనేటువంటి ఒక ఐడియా నెంబర్, తర్వాత 9392293010 అనేటువంటి ఒక జియో నంబర్. ఈ 2 నంబర్లు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు SMSలు లేకపోతే వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. కొట్టుకొని పోయేటువంటి అనుభవం. కొట్టుకొని పోవడం మంచిది కాదు. ఇలా కొట్టుకొని పోతున్నప్పుడు కొన్నిసార్లు ఏ కొండలను కూడా కొట్టినప్పుడు కొట్టుకొని పోతున్నారంటే గాలి చేత నెట్టబడుతున్నారు, బీయింగ్ పుష్డ్ అవే, దాని చేత త్రోసివేయబడుతున్నారు. గాలి బలం ముందు ఓడ బలం, ఆ యంత్ర బలము నిలవలేదు. ప్రకృతి బలం ముందు మనిషి యొక్క బలం నిలవలేదు అని అర్థం. దాని ద్వారా ఇక కొట్టుకొని పోవడం అనే ఆప్షన్ తప్ప ఇక వేరే ఒకటి లేదు. కొట్టుకొని పోవడమే అప్పుడు ఆబ్లిగేషన్. ఎదురెత్తి చేసేటువంటి అవకాశం లేదు, ఎదురెత్తి చేసే శక్తి లేదు. ఎందుకంటే వాళ్ళ ఓడ బరువుగా ఉంది. అది ట్రాన్స్పోర్టేషన్ షిప్ అని మనం చెప్పుకున్నాం. అలెగ్జాండ్రియాకు సంబంధించిన, అలెగ్జాండ్రియా అంటే ఈజిప్ట్, దానికి సంబంధించినటువంటి ఓడ కనుక ఎక్కువ లగేజ్ వేసుకొని గోధుమలు ఇతర వస్తువులన్నీ వేసుకొని వెళ్తున్నటువంటి ఒక కార్గో, ఒక పెద్ద ఓడ అది. ఆ ఓడ అలా ఉన్నప్పుడు బరువు టన్నుల బరువు దించడం కోసం ఆ కింద వచనాల్లో కూడా రాయబడింది, వారు తిని, అపోస్తలుల కార్యములు 27:38 వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేశారు అని రాయబడింది. దానికి ముందు వచనాల్లో రాయబడింది 18వ వచనంలో, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి.
పారవేసిరి అని కాదు, పారవేయసాగిరి అన్నాడు. ఇది ఎప్పటి వరకు జరిగింది అని మనం కొద్దిగా ఆలోచిస్తే 3వ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసిరి. ఓడ సామగ్రి, ఓడలో పెట్టిన సామగ్రి, ఓడలో ఉంటున్నప్పుడు తమను పోషించడానికి అవసరమైనటువంటి ఆ గోధుమలు, ఇవన్నీ ధాన్యాలు, సామగ్రి, వస్తువులు మొత్తం ఓడలోంచి పడవేయబడుతుంది. ఓడ తేలిక చేయాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే 3 సార్లు అక్కడ రాయబడింది ఓడలోంచి వాటిని పారవేశారు. ఓడ ఎంత తేలికైందో మనకు తెలియదు, కానీ ఓడ అంత సులువుగా గమ్యం చేరుకోలేదు. ఓడ కొట్టుకొని అంత బలమైనటువంటి ఎన్నో వేల టన్నులు ఉన్నటువంటి ఆ లోహపు వస్తువు అయినటువంటి ఆ వాహనాన్ని కొట్టుకొని పోయిందంటే గాలి ఎంత శక్తివంతమైనదని అర్థం చేసుకోండి. గాలికి శక్తి లేదని, అంటే గాలికి శక్తి అంటే గాలి దేవుడు, వాయుదేవుడు అనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. వాయుదేవుడు, వరుణదేవుడు, ఇలాగా ప్రతి శక్తిని కూడా దేవుడిగా భావించదు. ఇవన్నీ శక్తులు కాదు, దేవుళ్ళు కాదు. గాలి దేవుడు కాదు, వర్షము దేవుడు కాదు, అగ్ని దేవుడు కాదు. దేవుడు ఒక్కడే. దేవుడు సృష్టించినవి, దేవుడు సృష్టించినట్టు ప్రకృతిలో మూలకాలుగా ఎలిమెంట్స్గా ఉన్నవి పంచభూతాలు, 5 ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎర్త్, ఎర్త్లీ ఎలిమెంట్స్. ఇవి న్యాచురల్ ఎలిమెంట్స్ అంతవరకే, కానీ ఇవి దేవుళ్ళు కాదు. దేవుడు ఒక్కడే. దేవుడు వ్యక్తి, దేవుడు శక్తి కలిగిన వ్యక్తి. వర్షానికి వ్యక్తిత్వం లేదు, వర్షానికి శక్తి ఉంది కానీ వ్యక్తి కాదు. గాలికి శక్తి ఉంది కానీ వ్యక్తిత్వం లేదు. దేవుడు అంటున్నప్పుడు వ్యక్తిత్వము శక్తి 2 కలిగినటువంటి వ్యక్తి. కేవలం శక్తి కాదు ఆయన, ఆయన కేవలం వ్యక్తి కాదు, ఆయన శక్తి కలిగిన వ్యక్తి అన్నాడు. హీస్ గాడ్, హీస్ మ్యాన్, హీస్ అ పర్సన్ అండ్ హీస్ హ్యావింగ్ పవర్. ఇట్ మీన్స్ హీస్ అ పవర్ఫుల్ పర్సన్. హీస్ నాట్ ఓన్లీ పవర్, హీస్ నాట్ ఓన్లీ పర్సన్, హీస్ ఎ పర్సన్ విత్ పవర్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి దేవుని గురించి అపోహలు, దేవుని గురించినటువంటి దురభిప్రాయాల్లో మనం నిలవకూడదు. కొట్టుకొని పోవడం అనే దాని గురించి మనం ఆలోచించాం. ఓడలాగా కొట్టుకొని పోవడం. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కొట్టుకొని పోయారు. ఏమి చేయలేని పరిస్థితి. సరుకులను, సామానులను పారవేయడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి, నిస్సహాయమైన పరిస్థితి. అక్కడ రాయబడిన మాటలు, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయింది. ఇవే సముద్రంలో మా దినాలు, చివరి దినాలు. మా కుటుంబ సభ్యులకు చెప్పుకోలేదు, కూతురునో కొడుకునో సరిగా చూసుకోలేదు, భార్యనో బిడ్డనో సరిగా చూసుకోలేదు. అప్పుడెప్పుడో చూసాం, 3 నెలల క్రితమో, 4 నెలల క్రితమో, 5 నెలల క్రితమో చూసాము. అదే చివరి చూపు. సముద్రంలో సమాధవుతామని ఎవరు భావించలేదు అని వాళ్ళు అలా భావించుంటారు. ప్రాణములతో తప్పించుకుందాం. సైనికుడైనా, శతాధిపతి అయినా, నావికుడైనా, యజమానుడైనా, ఎవరైనా సరే తప్పించుకుపోయే అవకాశం లేదు. ప్రకృతి ముందు ప్రతివాడు ఓడిపోవాల్సిందే, ప్రభువు ముందు ప్రతివాడు ఓడిపోవాల్సిందే. ప్రభువు కలుగు చేసిన ప్రకృతి ముందే ఓడిపోతున్నప్పుడు ప్రభువు ముందు ఖచ్చితంగా ప్రజలు ఓడిపోతారు అనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆయనకు విరోధమైన ఆలోచనను, వివేకమైనను, జ్ఞానమైనను నిలవనేరదు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఓడలాగా కొట్టుకొని పోవడం. రెండోది, పొట్టులాగా దుష్టుడు కుట్టుకొని పోతాడు. దుష్టుడు అంటే అపవాదిని ఉద్దేశించని కాదు, అపవాది అనుచరులైన అనీతిమంతులైన దుష్టులు. దుష్టుడు కాదు, దుష్టులు. దుష్టులు గాలికి చెదరగొట్టు పుట్టువనే ఉంటారు. నీతిమంతులైతే న్యాయ సభలోకి, దేవుని యొక్క కోర్టులోకి, దేవుని యొక్క న్యాయస్థానంలోకి వస్తారు. కానీ పొట్టు బయటే ఉండి అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నీతిమంతునికి ఒక నిత్య గమ్యస్థానం ఉంది, కానీ దుష్టునికి వాడు కొట్టుకొని పోతాడు. కొట్టుకొని పోయి అగ్నిలో వేసి కాల్చివేయబడతాడు. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మూడవదిగా, విశ్వాసులు కొట్టుకొని పోయారు. విశ్వాసులకి కొట్టుకొని పోవద్దు, జాగ్రత్త. దుర్బోధల గాలులు. మొదటి శతాబ్దంలో వార్నింగ్ ఇచ్చాడు పౌలు గారు. అనగా మొదటి శతాబ్దం 60వ సంవత్సరంలోనే, అనగా సంఘము ఆరంభించబడిన 30 సంవత్సరాలకే, సంఘము ఆరంభించబడిన 3 దశాబ్దాలకే దుర్బోధల గురించిన హెచ్చరిక. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, అది వేరే విషయం. తాను ఉన్నప్పుడు కూడా
దుర్బోధల గాలుల చేత కొట్టుకొని పోతున్నారేమో. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం తన ఫస్ట్ మిషనరీ జర్నీ తర్వాత వాళ్ళు జెరూసలేం కౌన్సిల్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. సార్, రక్షణ గురించి మన రక్షణ సిద్ధాంతం తప్పని వాళ్ళు చెప్తున్నారండి. కొంతమంది యూదా బోధకులు దానే మీ డాక్ట్రిన్, యువర్ సాల్వేషన్ డాక్ట్రిన్ ఈస్ రాంగ్. మా రక్షణ సిద్ధాంతం కరెక్ట్, మీ రక్షణ సిద్ధాంతం తప్పు. మా రక్షణ సిద్ధాంతంలో సున్నతి ఉంది, మా రక్షణ సిద్ధాంతంలో విశ్వాసము కృప ఉన్నాయి. కానీ మీ రక్షణ సిద్ధాంతంలో విశ్వాసం కృప మాత్రం ఉంది, సున్నతి లేదు. సున్నతి కూడా చేర్చబడాలి సువార్తలో అని వాళ్ళు వాదిస్తున్నప్పుడు, నో, సున్నతి చేర్చబడాల్సిన అవసరం లేదు. సున్నతి దేవుడు చేసేది, సున్నతి లోపల జరిగేది, సున్నతి ఆంతర్యములో జరిగేది అని అపోస్తులు దాన్ని ఖండించిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే. దేవుని స్తోత్రం. ఉపదేశపు గాలుల చేత, కొత్త కొత్త బోధల చేత కొట్టుకొని పోతున్నారు కొంతమంది. అదే నిజం అనుకొని ఎంతోమంది ఈ రోజుల్లో దుర్బోధకులు యూట్యూబుల్లో ఉన్నారు. వాళ్ళ బోధనలు అనుసరించి అవి కరెక్ట్ అని విశ్వసించి నాయనే కరెక్ట్. కొంతమందిని వ్యక్తి పూజ చేస్తున్నారు, కొంతమందిని హీరో వర్షిప్ చేస్తున్నటువంటి అమాయకులైనటువంటి గొర్రెల్లాంటి కుడి ఎడమ ఎరుగునటువంటి ఆత్మ సంబంధంగా గుడ్డి వాళ్ళైనటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉండడం విచారకరమైన విషయం. 4వ విషయం, మేఘాల గురించి మనం మాట్లాడుకున్నాం. మేఘాల్లాగా కొట్టుకొని పోకూడదని, స్థిరంగా ఉండాలి. నిర్జల మేఘాలుగా ఉండకూడదు, కానీ జలముతో కూడుకున్న మేఘాలుగా ఉండాలని, వర్షించడానికి సిద్ధంగా ఉండాలని, మనం వర్షించాలని. 1వ శతాబ్దంలో రహస్యంగా జ్వరబడినటువంటి, సీక్రెట్గా ఇన్వేడ్ అయినటువంటి దుర్బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి యూదా హెచ్చరించడాన్ని మనం చూసాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొట్టుకునే పోయే అనుభవం కాదు, కానీ లంగరు వేయబడి స్థిరముగా ఉన్నటువంటి అనుభవం మనకు అవసరం. ఓడకు లంగరు వేస్తారు, దాని ద్వారా కొట్టుకొని పోకుండా ఉంటుంది. మన ఆత్మీయ జీవితానికి కూడా ఒక మంచి నిరీక్షణతో మనం లంగరు వేయబడిన వాళ్ళుగా స్థిరంగా ఉండాలని దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPTలో చదువుతున్నాను. 27-22. Now listen to me, don't be depressed, for no one will perish, only sheep will be lost. Now listen to me. ఇప్పుడైనా నా మాట వినండి సోదరులారా, అయ్యలారా, నా తోటి ఖైదీలారా, మా శతాధిపతి గారు, మా ఓడ యజమానుడా, మా ఓడ నావికులారా. Now listen to me. పౌలను నేను, ఖైదీనైన నేను, తార్సుబాడనైన నేను, కైసరు నుంచి ఖైదీగా వస్తున్న నేను, నా మాట వినండి. డోంట్ బి డిప్రెస్డ్. నిరాశ పడద్దు, నిరాశ చెందొద్దు, నిరుత్సాహపడద్దు. లిజన్ టు మీ. నేను చెప్పబోతున్న మాటలు, నేను కొన్ని మాటలు చెప్పాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు నేను చెప్పాల్సిందే. ఫర్ నో వన్ విల్ పెరిష్. ఎవ్వడు చనిపోడండి, దట్ ఈస్ పక్కా, అది గ్యారంటీ, 100% ఎవ్వడు చనిపోడు. చనిపోతానే అనుకుంటున్నారేమో, ఆశ బొత్తిగా లేదనుకుంటున్నారేమో, ఎందుకండి ఇంకా బతికే లాభం అనుకుంటున్నారేమో. నో, అలా అనుకోవద్దు. మీరు మరలా మీ కుటుంబ సభ్యులను కలుసుకోవాలి. అసలు అంతెందుకండి, మనము కైసర్ని కలుసుకోవాలి. రోమ్లో ఉన్నట్టు కైసర్ని కలుసుకోవాలి. మనకు అన్యాయం జరిగింది, మనకు న్యాయం జరగలేదు, మనకు న్యాయం జరగాలి, దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. మనకు కైసరు దగ్గర న్యాయం దొరుకుతుంది కాబట్టి కైసరు దగ్గర నిలబడాల్సిందే. కైసరు దగ్గర నిలబడడానికి ముందుగా మనము చనిపోయేట నిర్మూలమయ్యే అవకాశం లేదు. డోంట్ బి, ఫర్ నో వన్ విల్ పెరిష్, ఓన్లీ ద షిప్ విల్ బి లాస్ట్. ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే, కీడు జరిగితే, నాశనం జరిగితే అది ఓడకు జరుగుతుంది, కానీ ఓడలో ఉన్న మనం ఇంత పెద్ద ఓడకే జరిగినప్పుడు మనకెలా జరగకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో, శాస్త్రీయంగా ఆలోచిస్తున్నారేమో. కానీ స్వర్గం మీతో చెప్తుంది, స్వర్గము నా ద్వారా మీతో చెప్తున్న మాట ఏంటంటే, యు విల్ నాట్ పెరిష్. ఆయనదు విశ్వాసముంచు ప్రతివాడు నశించిపోతాడని కాదు, ఆయనదు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. వాడు నశించబడలేదు కనుక, నశించిపోలేదు కనుక నిత్య జీవం పొందుతాడు. నిత్య జీవం పొందాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక, నిత్య నాశనం పొందాలనేది కాదు దేవుని ప్రణాళిక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ ధైర్యము తెచ్చుకోవడం.
ధైర్యాన్ని తెచ్చుకోండి. ఎక్కడుందని ధైర్యం తెచ్చుకోవడానికి? ధైర్యం ఎలా తెచ్చుకుంటాము ఏంటి అనే దాని గురించి మీకు 4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మనము లేఖన భాగాల్లో ముందుకు వెళ్ళడానికి ముందుగా మన వాడుక భాషలో చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనం మన మూలవాక్యం. మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ యు, ఐ బెగ్ యూ వన్ థింగ్. ఒక్కరు కూడా ప్రాణాన్ని కోల్పోరు. మీలో ఒక్కరు కూడా, ఈ 270 లేదో 300 మంది ఉన్నారు, 300 మందిలో ఒక్కరు కూడా, ఈ ఓడ స్టాఫ్ వీళ్ళందరూ ఉన్నారు, ఎవ్వరు కూడా నాశనం కారు. కానీ ఓడ మాత్రము స్తోత్రం. అండ్ నౌ ఐ ఎగ్జార్ట్ యూ టు చీర్ అప్. నేను మీకు ఉపదేశం చేస్తున్నాను, టు చీర్ అప్, సంతోషించమని, ధైర్యం తెచ్చుకోమని. ఫర్ దేర్ విల్ బీ నో లాస్ ఆఫ్ లైఫ్ అమాంగ్ యూ. మీలో ఒక్కడు చనిపోడు, ప్రాణ నష్టం జరగదు. జరిగితే ఆస్తి నష్టం జరుగుతుందేమో, కానీ ప్రాణ నష్టం జరగదు. బట్ యూ ఓన్లీ ఆఫ్ ది షిప్. ఈ పోతే పోయిందండి పెద్ద ఓడ. ఓడ కన్నా మనం అమూల్యమైన వాళ్ళం. ఓడ కన్నా ఖైదీలైన మీరు అమూల్యమైన వాళ్ళు. ఓడ ఇంపార్టెంట్ కాదు. ఓడను మళ్ళీ నిర్మించుకోవచ్చు. ఒకవేళ మీరు నశించిపోయారనుకోండి, మరలా మిమ్మల్ని నూతనపరచలేము, మిమ్మల్ని మరలా ఈ మార్గములకు తీసుకొని రాలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నట్టు మాటలు చూడండి, వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. హీ ఎగ్జార్ట్ దెమ్, హీ వార్న్ దెమ్, హీ ఎంకరేజ్డ్ దెమ్. చూడండి, దేవుని సేవకులారా, కష్ట సమయాల్లో, ఎవరు మాట్లాడిన సమయాల్లో, మౌనమే సమాధానంగా ఉన్నప్పుడు, మౌనమే రాజ్యం వెళ్తున్నప్పుడు, మాటలు కరువవుతున్నప్పుడు మనం ఒక వాక్యాన్ని చేతపట్టుకొని నిలబడాల్సిన అవసరం ఉంది. క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు, 4 రోడ్ల కూడల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు, we need a word. We need a word to receive from the Lord, and we need a word to express to God's people. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ధైర్యం తెచ్చుకోండి. ఇక్కడ రాయబడిన మాటలు, ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడైనా నా మాట వినండి. నా మాట మీరు వినలేదు. శతాధిపతి కూడా నా మాట వినలేదు. సార్ జూలియస్ సార్ నా మాట వినలేదు. జూలియస్ సారు యోడ యజమానుడి మాట విన్నాడు. జూలియస్ సారు ఆ నావికుడి యొక్క మాట విన్నాడు. ఆ మాట వింటే ఎంత బాగుండేది. సరే, ఇప్పుడే జరిగింది, ఏదో జరిగిపోయింది, నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోండి. ఇలా చెప్తున్నావే పౌలు, నీకు ధైర్యం ఎక్కడిది? నువ్వు కూడా ధైర్యం కోల్పోయినోడివే కదా, ఆశ బొత్తిగా పోయినోడివి కదా, నీకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకొనిడి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీ హృదయములను చించుకోండి. వస్త్రాలను చించుకోవద్దండి, బయట ఉన్న వస్త్రాలను కాదు, లోపల ఉన్న హృదయాన్ని చించుకోండి. ఇప్పుడైనాను, ఇంత జరిగినప్పటికీ ఇప్పుడైనా మీరు మారరా? ఇప్పుడైనా మీరు ఆలోచించరా? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండరా? ఇప్పుడైనా నా మాట వినరా? ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోరా? ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి పరిస్థితిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఏ పరిస్థితి? ప్రతికూల పరిస్థితి, అనుకూల పరిస్థితి? పరిస్థితి ఏదైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. నిన్నటి పరిస్థితి కాదు ఈరోజు పరిస్థితి కాదు రేపు. నిన్న ఉన్నట్టుగా ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. నిన్న బాగలేకపోవచ్చు, ఈరోజు బాగలేకపోవచ్చు, అలాగని దాని అర్థం రేపు కూడా బాగలేకుండా ఉంటామని కాదు దాని అర్థం. సాయంకాలంలో ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయకాలంలో సంతోషం వచ్చును అని 30వ కీర్తనలో కీర్తనాకారుడు అన్నాడు. వస్తుందండి, ఉదయకాలాన సంతోషం వస్తుంది, ఉదయకాలాన ఉత్సాహం వస్తుంది. రాత్రి అంతా చీకట్లో, రాత్రి యొక్క అంధకారంలో, వెలుగులేని స్థితిలో నిరాశకు గురైంటాం. అలసిపోయిన స్థితిలో నిరాశకు గురైపోయింటాం. నిద్రావస్థలో నువ్వు నిరాశకు గురైపోయింటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి పరిస్థితిని బట్టి. ఏంటి ఆ పరిస్థితి? 20-21 వచనాల్లో, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రాలు, అసలు మేమేమో ఆకాశం చూస్తున్నాం కానీ ఎక్కడ నక్షత్రాలు లేవు, వెన్నెల లేదు, చీకటి రాత్రులు, అమావాస్య రాత్రులు అన్నట్టుగా ఉంది. అమావాస్య రాత్రులు కాబట్టి ప్రార్థన పెట్టుకోమని కాదు, అమావాస్య ప్రార్థన జరగాలని కాదు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, అమావాస్య ప్రార్థనలు పెట్టేవాళ్ళు గారు, పౌర్ణమి ప్రార్థనలు పెట్టేవాళ్ళు కాదు మనకి ఇప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి.
ఒకటి పరిస్థితిని బట్టి నాకు అర్థమవుతుంది, ఇప్పటిదాకా కష్టం వచ్చింది, నెక్స్ట్ సుఖం రాబోతుంది. ఇప్పటిదాకా దుఃఖం వచ్చింది, ఇక నుంచి సంతోషం రాబోతుంది. జీవితం అంటే కేవలం దుఃఖాలే కాదు, జీవితం అంటే కేవలం సంతోషం మాత్రమే కాదు. జీవితం అంటే సంతాపం లేదా సంతోషము రెండు కలిసి ఉంటాయి. ఒక నాణ్యం అంటున్నప్పుడు దాంట్లో బొమ్మ మాత్రమే రెండు వైపులా ఉండదు. ఒక నాణ్యం అంటున్నప్పుడు బొరుసే రెండు వైపులా ఉండదు. ఒక నాణ్యములో బొమ్మ బొరుసు ఉంటుంది. రెండు బొమ్మలు రెండు బొరుసులు ఉన్నాయి అనుకోండి, ఆ నాణ్యం చెల్లుబాటు కాదు. జీవితంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కష్టం వెంబడి కష్టం కలుగుతున్నప్పుడు కృప వెంబడి కృప కూడా కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపము విస్తరించిన చోట కృప కూడా అపరిమితంగా విస్తారంగా వర్ధిల్లుతుంది, లేకపోతే విస్తరిస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగైతే గుర్తుపెట్టుకోండి, మీ కష్టాలు అనుకుంటున్నారేమో, కష్టాల తర్వాత ఈ శ్రమల మధ్యలో సిరులు దాగి ఉన్నాయి. ఈ శ్రమల మధ్యలో బ్లెస్సింగ్స్ దాగి ఉన్నాయి. శ్రమలు సిరుల యొక్క వేరొక రూపం, ఆశీర్వాదాల యొక్క వేరే రూపం. ఆశీర్వాదాలు అనేవి ఈ శ్రమల ముసుగులో వస్తాయి. ఈ ముసుగు తొలగిందనుకోండి, మనకు ఆశీర్వాదం మిగులుతుంది. దేవుని స్తోత్రం. శ్రమలు లేకపోతే ఆశీర్వాదాలు అనేవి శ్రమల యొక్క మారు రూపంలో, మారు వేషంలో, మరో వేషంలో వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పరిస్థితిని బట్టి తనకు అర్థమైంది, ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి, చక్కబడుతూ ఉన్నాయి, ఇక మీదట చక్కబడతాయి. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు కొట్టుకొని పోయిన స్థితి ఇక నుంచి రాదు. ఇక కొట్టుకొని పోవడం కాదు, ఇక నుంచి ఏటికి లేకపోతే సముద్రానికి ఎదురీత చేసిన అనుభవం కలుగుతుందని పౌలు గారు చెప్తున్నారు. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 23, 24 వచనాలు. నేను ఎవరి వాడినో నీతో కూడా ప్రయాణమైపోతున్నా వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నారని నాతో చెప్తాను. దేవుని స్తోత్రం. రెండోది మాటను బట్టి. ఒకటి పరిస్థితిని బట్టి ధైర్యం తెచ్చుకో. రెండోది ప్రభు మాటను బట్టి, ప్రభు దూత మాటను బట్టి. నేను రాత్రి మీరందరూ నిద్రపోయి ఉండొచ్చు, కానీ నేను రాత్రి ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు దూత నాతో మాట్లాడి, పరలోకము నుంచి ప్రభు నా కోసం, మన కోసం దూతను పంపించాడు. ఈ ఓడలో ఎంతమంది ఉన్నారు? ఈ ఓడలో ప్రభు దూత నిన్నొచ్చాడు. ఆయన నా దగ్గర నిలబడి నాతో చెప్పాడు, పౌలా భయపడద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాటను బట్టి నేను మీకు చెప్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని దూత నా దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. పరలోకం అబద్ధం చెప్పదు, పాతాళం అబద్ధం చెప్తుంది. సాతానుడు అబద్ధం చెప్తాడు, కానీ సృష్టికర్త అబద్ధం చెప్పడు. కాబట్టి అక్కడ నీవు కైసరు ఎదుట నిలవలసినది, నిలబడతావు. నిలబెట్టాలనుకున్నాను, నిలబెట్టలేకపోతున్నాను, ప్రస్తుత పరిస్థితులు బట్టి, సముద్రంలో పరిస్థితులు బట్టి సారీ అని చెప్పడానికి రాలేదు దేవుని దూత. సంజాయిషి ఇచ్చుకోవడానికి కాదు, సందేశాన్ని ఇవ్వడానికి దేవుని దూత వచ్చాడనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ మాటను నేను నమ్ముతున్నాను. ఆ మాటను బట్టి మీరు ధైర్యం కోల్పోయారేమో, కానీ నేను ధైర్యాన్ని కోల్పోలేదు. ధైర్యము కోల్పోయినటువంటి దేశ జనుల మధ్యలో ధైర్యము కలిగిన వాళ్ళుగా, సజీవులైన దేశములో యెహోవా దయను పొందున్న నమ్మకము నాకు లేకపోతే నేనేమైపోదును? అనేక మంది నశించిపోతున్న వారిలో నేను ఒక్కడిగా మిగిలేవాడిని కదా అన్నది భక్తుని యొక్క ఆవేదన. ఒకటి పరిస్థితిని బట్టి ధైర్యం తెచ్చుకో. రెండోది పరలోకపు మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. మూడోది 27వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి అయలారా నేను నమ్ముతున్నానండి. దేవుని దూతను నమ్ముతున్నానని కాదు, దేవుని నమ్ముతున్నాను. దేవుడు పంపించిన దూతను నేను ఆరాధన చేశాను, దూతతో మాట్లాడాను, దూత అంటే నాకు ఇష్టం, దూత పలానాతను, గబ్రియలు దూత, మైకేల్ దూత అని కాదు. దూత ఎవరైనా కావచ్చు, కానీ నిన్న రాత్రి నా దగ్గర నిలిచింది ఆ దూత ద్వారా పలికించిన దేవుణ్ణి నమ్ముతున్నాను. దేవుని సందేశం అందితే పాస్టర్ను నమ్ముతున్నానని కాదు, టీవీ ప్రసంగికుడిని నమ్ముతున్నానని కాదు, నేను ప్రభువుని నమ్ముతున్నాను. చాలామంది టీవీ స్పీకర్లను నమ్ముతున్నారు. నో, ఎవరిని నమ్మొద్దు, ప్రభువుని నమ్ము. ఇక్కడ రాయబడింది, నేను దూతను నమ్ముతున్నాను. దూత చెప్పాడు, మాట్లాడాడు, వాస్తవమే. కానీ దూత చెప్పినప్పటికీ, దూత ధైర్యపరిచినప్పటికీ, దూత మాట్లాడినప్పటికీ కూడా నేను దేవుని నమ్ముతున్నానంటే, నేను దేవుణ్ణి, దేవుని దూతను కూడా నమ్ముతున్నానని కాదు. చాలామంది మా సంఘ కాపర ఆయన, మా పెద్ద ఆయన, మా ఫౌండర్ ఆయన, మా
అభిమాన దైవజనుడు. నో, ఇటువంటివి ఏమొద్దు దయచేసి. దేవుని నమ్మండి. దేవుని స్తోత్రం. ఆయన ద్వారా ప్రవచనం వచ్చి ఉండొచ్చు, కాబట్టి ఆయన నమ్మాలని ఏం లేదు. ప్రవచనం వచ్చినంత మాత్రాన ఆయన దేవుడు కాదు, ఆయన ప్రవక్తే కానీ ప్రభువు కాదు. మనం ప్రభువును నమ్మాల్సినట్టు అవసరం ఉంది. మూడో విషయం, నమ్మకాన్ని బట్టి మనకు ధైర్యం వస్తుంది. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అని యోబు గ్రంథము 4వ అధ్యాయంలో మాట చూస్తున్నాం. మన భక్తి, మన నమ్మకం మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. అనేక మందికి అపనమ్మకం అనేది అధైర్యం పుట్టిస్తున్నప్పుడు నమ్మకము ధైర్యాన్ని పుట్టిస్తుంది. మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాడు పౌలు. నేను తెచ్చుకున్న మాదిరిగా మీరు ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నానని ప్రభువు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఒకటి, మనం పరిస్థితిని బట్టి ధైర్యం తెచ్చుకో. రెండోది, ప్రభు మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. మూడోది, ప్రభువునందున నమ్మకాన్ని బట్టి. నమ్మకం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 27వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు అందరూ, ఓడలో ఉన్న వారందరూ, అనగా కింద రాయబడింది 276 మంది మేము ధైర్యం తెచ్చుకున్నాం. అందరూ ధైర్యం తెచ్చుకున్నారు. శతాధిపతి ధైర్యం తెచ్చుకున్నాడు. ఓడ యజమానుడు, నావికులు అందరూ ధైర్యం తెచ్చుకున్నారు. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఓడలో ధైర్యం అమ్మారా? ఓడలో ధైర్యం ఉనిందా? కానీ ఎలా వచ్చింది? అక్కడ రాయబడిన మాటలు, ఈ మాటలు చెప్పి 35వ వచనం, ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెంచి దాన్ని విరచి తినసాగెను. హల్లెలూయా. మనం చేసే పనిని బట్టి, విశ్వాసపు క్రియలను బట్టి, తెగించి రొట్టె తినడాన్ని బట్టి, తెగించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినడాన్ని బట్టి, నువ్వు తిన్నావు కాబట్టి నీకేం కాలేదు కాబట్టి మేము కూడా తింటాం. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనం చేసే పనులు, మన క్రియలు ఇతరులను ప్రోత్సాహంలోకి నడిపిస్తాయి, ఇతరులను ప్రేరేపిస్తాయి, ఇతరులకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకోండి. దేవుడు చేయబోయే కార్యము నాకు ధైర్యాన్ని ఇచ్చింది, నేను చేస్తున్న కార్యము మీకు ధైర్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి పరిస్థితిని బట్టి, రెండోది ప్రభు మాటను బట్టి, ప్రభు మీద నమ్మకాన్ని బట్టి, ప్రభు దాసుడు చేసిన పనిని బట్టి ప్రజలందరూ ధైర్యం తెచ్చుకున్నారు. కాబట్టి మనం కూడా ప్రతికూల పరిస్థితుల మధ్యలో ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.